అందరికీ నమస్కారం. మన ఫోన్లల్లో, ల్యాప్టాప్లల్లో, చివరికి మనం చూసే సినిమాల్లో కూడా ఓ అద్భుతమైన టెక్నాలజీ ఉంది కదా! దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఏఐ. ఇంకెందుకు ఆలస్యం? పదండి ఈ డిజిటల్ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఏఐని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఉంది. మన కంప్యూటర్ని ఒక సూపర్ స్మార్ట్ ఫ్రెండ్లా ఊహించుకుందాం. అంటే ప్రతిరోజు కొత్త కొత్త ట్రిక్స్ నేర్చుకునే ఒక ఫ్రెండ్లాగా అన్నమాట. ఈరోజు మనం ఈ స్నేహితుడి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఈ ఫ్రెండ్ ఎంత పవర్ఫుల్లో చూద్దామా? రైట్. ఇక మన స్మార్ట్ ఫ్రెండ్ని కాస్త దగ్గరగా పరిచయం చేసుకుందాం. ఏఐ అనేది వినడానికి చాలా కాంప్లెక్స్గా అనిపించినా ఈ ఫ్రెండ్ కథతో మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. పదండి స్టార్ట్ చేద్దాం. అవును, అక్షరాలా నిజం. మన ల్యాప్టాప్కు ఒక డిజిటల్ బ్రెయిన్ని అమర్చినట్టన్నమాట. ఈ బ్రెయిన్తో అది మనలాగే నేర్చుకోగలదు, ఆలోచించగలదు. పుస్తకాలు చదవడం దగ్గరనుంచి కొత్త గేమ్స్ ఆడటం వరకు ఇలా ఎన్నో పనుల్లో మనకు సాయం చేయగలదు. సరే, ఇప్పటిదాకా మనం ఫ్రెండ్ అన్నాం, బ్రెయిన్ అన్నాం, బావుంది. కానీ అసలు దీని వెనకున్న టెక్నాలజీ ఏంటి? దీనికొక సరైన డెఫినేషన్ ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికొద్దాం. అందరూ అడిగే ఆ ఒక్క ప్రశ్న, అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే? పదండి దీనికి సింపుల్గా సమాధానం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏఐ అంటే కంప్యూటర్లకు మనుషుల్లా ఆలోచించే శక్తిని నేర్పించడం. ఇది జస్ట్ ప్రోగ్రామింగ్ చేయడం కాదు, అదొక ట్రైనింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, కంప్యూటర్లకు ఆలోచించడం నేర్పించాం, బాగుంది. కానీ దానివల్ల మనకేంటి ఉపయోగం? అసలు దీని ముఖ్య ఉద్దేశమేంటి? దానికున్న ఆ సూపర్ పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచించే శక్తే అసలైన సూపర్ పవర్. ఎందుకంటే మనుషులు గంటలు, రోజులు తలబద్దలు కొట్టుకునే పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఇది నిమిషాల్లో సాల్వ్ చేసేస్తుంది. అచ్చం ఒక పెద్ద చిక్కుముడిని క్షణాల్లో విప్పేసినట్టు. అయితే ఏఐ అంటే అదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే టెక్నాలజీ అనుకుంటే పొరపాటే. అది ఆల్రెడీ మన లైఫ్లో, మన జేబులోనే ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మన స్మార్ట్ ఫ్రెండ్ ఎక్కడో లేడండి, మన చుట్టూనే మనతోనే ఉన్నాడు. ఒక్క క్షణం ఆలోచిస్తే రోజూ మనం ఎక్కడెక్కడ దీని సాయం తీసుకుంటున్నామో తెలిసిపోతుంది. చూసారా, మనం పొద్దున్నే లేవగానే హే సిరి, ఈరోజు వెదరేంటి అని అడుగుతాం కదా. అక్కడుంది ఏఐ. యూట్యూబ్లో ఒక వీడియో చూడగానే మనకు నచ్చే ఇంకో వీడియోని అదే సజెస్ట్ చేస్తోంది. దాని వెనుక ఉన్నది మన స్మార్ట్ ఫ్రెండే. బహుశా ఈ విశ్లేషణ కూడా అలా మన ముందుకు వచ్చిందేమో. చదువులో, ఆటలో ఇలా అడుగడుగునా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. రైట్, ఇక మనం చివరి దశకొచ్చేశాం. ఇప్పటివరకు మనం మన స్మార్ట్ ఫ్రెండ్ గురించి నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం. సో మొత్తంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఏఐ అనేది మన పనుల్ని సులభతరం చేసే ఒక పవర్ఫుల్ టూల్. దాని 3 ముఖ్యమైన పనులు: నేర్చుకోవడం, సహాయపడటం, ఇంకా సమస్యలను సాల్వ్ చేయడం. ఈ మన డిజిటల్ ఫ్రెండ్ రోజురోజూకి మరింత స్మార్ట్ అవుతున్నాడు. మరి ఆలోచించండి, భవిష్యత్లో క్లైమేట్ చేంజ్, కొత్త కొత్త వ్యాధులు ఇలాంటి ప్రపంచంలోని అతిపెద్ద సమస్యల్ని సాల్వ్ చేయడంలో ఇది మనకు సహాయపడగల